సంచలనాలకు కేరఫ్ అయిన ఆ నియోజకవర్గంలో మిత్రపక్షాల మధ్య ఆధిపత్య పోరు ఒక రేంజ్ లో ఉందట. ఈసారి బరిలో మేముంటామంటూ పోటీలు పడుతున్నారట టీడీపీ జనసేన నాయకులు. ఎట్టి పరిస్థితుల్లో అవతలి వాళ్లకు అవకాశం ఇవ్వద్దు అంటూ అధిష్టానాలకు సైతం రాయబారాలు పంపుతున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? అక్కడే ఎందుకంత డిమాండ్ ఉంది? నేతల ఆరాటం వెనుకున్న కారణాలేంటి? అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది వైసీపీ. కొత్త జిల్లాకు పేరు పెట్టే విషయంలో జరిగిన అల్లర్లు, తర్వాతి పరిణామాలతో రాజకీయంగా అధికార పార్టీకి ఇబ్బందులు ఉన్నాయన్నది లోకల్ టాక్. ఆ పరిస్థితిని ఆసరా చేసుకుని ఈసారి కోనసీమ హెడ్ క్వార్టర్లో జెండా పాతాల్సిందేనన్న దిశగా పావులు కదుపుతున్నాయి టీడీపీ జనసేన. కానీ ఏళ్ల తరబడి ఇక్కడ అధికారం చెలాయించిన తెలుగుదేశం ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటల్లో ఉంది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ఇప్పటికీ బలంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఇన్ఛార్జిగా ఉన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలో పలుచోట్ల పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో గ్రామస్థాయిలో ఉత్సాహం పెరిగిందంటున్నారు. అయితే ఇన్ఛార్జి మీద క్యాడర్లో కొంత అసంతృప్తి ఉండటంతో దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారట మరో సీనియర్ నేత పరమట శ్యామ్. ఆయనకు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పట్టున్న మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు కుమారుడు రమణబాబు గత ఎన్నికల్లో ఐతాబత్తులకు మద్దతు తెలపగా ఈసారి పార్టీ ఎవరిని సూచిస్తే వారికే తన సపోర్ట్ అంటున్నారు. అటు జనసేనలో కూడా ఇదే పరిస్థితి ఉందంటున్నారు. అమలాపురం గ్లాస్ పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక వర్గానికి ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు నాయకత్వం వహిస్తూ ఉండగా మరో వర్గానికి ఓఎన్జీసీ రిటైర్డ్ ఉన్నతాధికారి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డిఎంఆర్ శేఖర్ నాయకత్వం వహిస్తున్నారు. అయినా సరే కార్యకర్తలను ముందుకు నడిపించి ఎన్నికల్లో పార్టీకి ఓట్లు వేయించే సరైన యంత్రాంగం మాత్రం కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. నాయకత్వ లోపమున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయిలో టీడీపీ జనసేన కార్యకర్తలు ఎక్కడికక్కడా సర్దుబాటు చేసుకుని విజయం సాధించారు. అమలాపురం మున్సిపాలిటీలో ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉంది జనసేన. ఈ పరిస్థితుల్లో ఈసారి అసెంబ్లీ సీటు రెండు పార్టీల్లో ఎవరికన్న చర్చ జోరుగా జరుగుతోంది. పార్టీలో విభేదాల సంగతి పక్కన పెడితే ఈ సీట్లో తామే పోటీ చేయాలని భావిస్తున్నారట జనసేన నేతలు. అదే సమయంలో ఆ పార్టీకి బలమైన అభ్యర్థి లేరని, తమకే టికెట్టు ఖాయమనే ధీమాలో టీడీపీ నేతలు ఉన్నట్టు తెలిసిందే. క్యాడర్ పరంగా చూసుకున్నా మిత్రపక్షం కంటే తమకే బలం ఎక్కువగా ఉందని, అందుకే టికెట్ తమదేనన్న ధీమాతో ఉన్నారట టీడీపీ నాయకులు. ఇలా ఎవరికి వారు సీటుపై ధీమాగా ఉండటంతో అమలాపురంలో పొత్తు రాజకీయం రసవత్తరంగా మారుతుంటాయి. రెండు పార్టీల క్యాడర్ కలిసి పనిచేస్తే గెలుపు ఖాయమన్న ధీమాతో ఎవరికి వారు టికెట్ మా పార్టీ కోటాలోనే రావాలని అంటున్నారట. దీంతో ఇరు పార్టీల ఆశావాహుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. అదే సమయంలో టికెట్ కోసం వీరోచితంగా పోరాడుతున్న పార్టీల నేతలు రేపు పరస్పరం సహకరించుకుంటారా, లేక తమకు రాలేదన్న అక్కసుతో ఎన్నికల టైంలో హ్యాండ్ ఇస్తారా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయట. చివరికి పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి.